రకాల ప్రజలు ఇక్కడ బూతులలో వచ్చి ఉన్నారు. ఎవరిని అడిగినా ఎక్కడ చూసినా సారు కారు సర్కారు, సారు కారు 16, సారు కారు కేసీఆర్, కారు కవితమ్మ కేసీఆర్ అనే నినాదాలతో ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఇప్పటికి 20 బూతులు వెళ్ళొచ్చాను. ఏ బూతులకు వెళ్ళినా జనం ప్రభంజనం ఉంది సంతోషంతో. అయ్యా మా పెద్ద కొడుకు 1000 రూపాయల పింఛన్లు ఇచ్చాడు, మా పెద్ద కొడుకు కేసీఆర్కు మేము ఓటేస్తామని బూత్లోకి తరలి వస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎవరు ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోకుండానే వచ్చేస్తా ఉన్నారు. పెళ్ళైన ఆడబిడ్డలు అయ్యా మా బిడ్డ 1,00,000 రూపాయలు ఇచ్చి మా బిడ్డ పెళ్లి చేశాడు, నేను వస్తా, మా భర్త వస్తాడు, మా ఆయన వస్తాడు, మా అత్తమ్మ మామ వస్తారు, మా అమ్మ నాన్న వస్తారని 6 కలిసి కట్టుగా కళ్యాణ లక్ష్మి తీసుకున్న లబ్ధి పొందిన వాళ్ళందరూ వచ్చి ఓట్లేస్తున్నారు. అదేవిధంగా రైతులు, రైతు బంధు, రైతు ఇన్సూరెన్స్, రైతులకు రుణమాఫీ పొందినటువంటి రైతులు అయ్యా ఎందరెన్ని డ్రామాలు ఆడినా గానీ చివరిని రైతులను ఆదుకునేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఆయన తెలివితనం ఉంటేనే మమ్మల్ని అందరిని రక్షిస్తాడు. కాబట్టి మేమంతా రైతులమంతా కేసీఆర్ వైపే ఉంటాం, మళ్ళీ రైతు బంధు తీసుకుంటాం, రైతు రుణమాఫీ తీసుకుంటాం అని చెప్పి రైతులంతా 24 గంటల కరెంటు పొందినటువంటి రైతులు ఇలా అంతా మా వైపే ఉన్నారు. ఇటు మైనార్టీ పిల్లల్ని చూస్తే ఎవరైతే హాస్టల్లో 204 హాస్టల్లో చదువుకుంటా ఉన్నారో వారందరూ కూడా ఇలా ఒక్కొక్క బిడ్డకు 1,23,000 రూపాయలు ఖర్చు పెడుతున్న కేసీఆర్ చరిత్రలో ఇప్పుడు పెట్టలేదు. కాబట్టి మా బిడ్డలకు చదువునిస్తా ఉన్నాడు, మా పెళ్లి కాని బిడ్డలకు పెళ్లి చేస్తా ఉన్నాడు. మైనార్టీ పిల్లలకు రంజాన్ పండుగకు మాకు బట్టల పంపిణీ చేస్తున్నాడు. రంజాన్ పండుగను అఫీషియల్ గుర్తు చేశారు. కాబట్టి మైనార్టీలంతా మేము ఇంకా ఎటువైపు పోము. కాంగ్రెస్ చేయి విరిగిపోయింది, మరి పువ్వు రాలిపోయింది, వాడిపోయింది, వాడగొడతామని చెప్పి మైనార్టీలందరూ కూడా ఏకతాటిగా ఇలా పొద్దున ఉదయం 8 గంటలకే మైనార్టీలంతా చేరుకున్నారు బూతులలో చూస్తూ ఉంటాయి. కాబట్టి మేము ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ సారు కారు సర్కారు అని చెప్పి ముందటికి వచ్చి మేము కేసీఆర్కి వేస్తాం, కారుకి వేస్తాం, సార్కి వేస్తాం, కవితమ్మని గెలిపిస్తామని ప్రతి ఒక్కరు. ప్రత్యేకంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటికి 2 మండలాలు తిరిగాం మేము. దాదాపుగా 18,000 మంది బీడీ కార్మికులు గంప గుత్తగా ఒక్క బీడీ కార్మికులు కూడా మేము వేరే వాళ్ళకి వెయ్యం. మా కవితమ్మ చేసిట్లనే మాకు బీడీ కార్మికులకు పింఛన్లు వచ్చినాయి 1000 రూపాయలు. 70 ఏళ్లలో మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. కాబట్టి మేమంతా కారుకి వేస్తాం, కవితమ్మకి వేస్తాం, కేసీఆర్కి వేస్తామంటారు. ఎక్కడ చూసినా జనం ప్రభంజనం. కొంతమంది అన్నారు ఎంపీ ఎలక్షన్ కదా పోలింగ్ శాతం తగ్గుతుంది. ఇక్కడ తగ్గదండి, 100% గత కంటే పెరిగిపోతా ఉంది. ప్రజలంతా తెలివివంతులైపోయారు. ఇక ఏవైతే ఈవీఎంలు కన్ఫ్యూజ్ చేయడానికి మా బతుకమ్మను పరేషాన్ చేయాలని మా ఆడబిడ్డను, మా తోబుడ్డును, నిజామాబాద్ కోడలను కొంత ఆగం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ డ్రామా ఆడారు. ఆ డ్రామాలో ఫెయిల్ అయిపోయారు. ఈవీఎంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. వెళ్ళగానే ఎడమ చేతి వైపు మొట్టమొదటి ఈవీఎం మిషన్ లో 2వ నంబర్ పై నొక్కడానికి ముసలోళ్ళు అయితే ఎక్కడుంది కారు అని చెప్పి వెతికి అడిగి తెలుసుకొని వేస్తా ఉన్నారు. ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్స్ కూడా కారు గుర్తును ఎక్కడున్నా పట్టుకుంటారు. ఎందుకంటే ఆ ప్రేమ కారు గుర్తు మీద ప్రజలకు ఉంది. కాబట్టి ఆ ప్రజలను రక్షించేది కారు గుర్తు, రైతులను రక్షించేది కారు గుర్తు, వృద్ధులకు పింఛన్లు ఇచ్చేది కారు గుర్తు, పెళ్లి కాని ఆడబిడ్డలకు పెళ్లి చేసేది కారు గుర్తు. కాబట్టి ఆ కారు గుర్తును మేము పోగొట్టుకోం. పువ్వు వాడిపోయింది, పువ్వు రాలగొడతాం, చేయి విరగొట్టినాం, చేయి విరిగిపోయింది, కాంగ్రెస్ ఖతమైంది. ఇలా కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ కి ఎవరైనా ఓటేస్తే అది బీజేపీకి 2 ఓట్లు అయిపోయినాయని భావించి మరీ వెతికి కారు గుర్తుకేస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఇలా ఇక్కడ వచ్చి మేము ఓటేస్తామంటారు. కాబట్టి ఓటర్ మహేశాలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న ఆర్మూర్ నియోజకవర్గ ఓటర్లకు, నిజామాబాద్ పార్లమెంటరీ ఓటర్లందరికీ చేతులెత్తి విఘ్నతతో మరి మొన్నటి ఎన్నికల్లో నన్ను 30,000 మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ కూడా మా అక్క కవితక్కను మరి 1,00,000 మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఆర్మూర్ ప్రజలకు, ముఖ్యంగా ఓట్లన్నీ మనవే, మన వృద్ధులు, వికలాంగులు, వితంతులు, మైనార్టీలు సోదరులందరూ కూడా ఇళ్ల నుంచి తరలి వచ్చి ఓట్లేయాలా. ఇళ్లలో ఆగిపోయిన ఓట్లన్నీ ఆగిపోతాయి. కాబట్టి నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా మొత్తం అందరిని తీసుకుని రావాలా. మా మీడియా మిత్రులకు కూడా కారు గుర్తు కోటేయాలి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.